వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. ఇంకా డెవిల్స్ ఆఫ్ రొమాన్స్ కథలోకి వెళ్ళిపోదాం. నేను రామ్ ఇద్దరం ట్విన్స్ని, అన్నదమ్ములం కాదు అని మేము అబద్ధం చెప్పాలని అనుకోలేదు. అందుకనే ఇద్దరము అన్నదమ్ములమని చెప్పాము. దాంతో అలా మా ఫ్రెండ్షిప్, మేము నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేశాము మేము మా ఫ్రెండ్స్తో. ఇంకా జనని దగ్గరికి వస్తే, ఆ రోజు అలా నేను తనని పడిపోతుంటే పట్టుకున్నాను. అదే నేను తనని చూసిన మొదటిసారి. తను నన్ను ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. నా మొహానికి మాస్కున్న నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఏదో చెప్పబోయింది. అంతలోనే వాళ్ళ నానమ్మ పడిపోతున్న జననిని పేరు పెట్టి జనని అని పిలిచింది. జనని ఒక్క నిమిషం ఉలిక్కిపడి ఆవిడ వైపు చూసి, అయ్యో నా మతిమండ, మర్చిపోయాను అంటూ, వస్తున్నాను నానమ్మ అని కాపాడినందుకు థ్యాంక్స్ అండి అంటూ అక్కడి నుంచి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది జనని. నాకు కూడా రామ్ కాల్ చేశాడు, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందని. అందుకే నేను కూడా అక్కడి నుంచి వచ్చేసాను. జననిని చూస్తూ చూస్తూ వచ్చి కారెక్కాను. ఆ తరువాత మ్యాచ్ జరిగే చోటికి వెళ్ళాము. రామ్ కాలుకి ఏదో దెబ్బ తగిలింది. ఇంచుమించు మేమిద్దరం ఒకేలా ఉంటాం కదా. అందుకే నాకు దానిపై ఇంట్రెస్ట్ లేకున్నా నాకు ఫుట్బాల్ వచ్చు. అందుకే రామ్ ప్లేస్లో నేను గ్రౌండ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ మ్యాచ్కి జనని కూడా వచ్చింది. టికెట్స్ బుక్ చేసుకొని వచ్చి అక్కడ సీట్లో కూర్చొని మ్యాచ్ జరిగేంత వరకు అక్కడే ఉంది. నన్ను చూస్తూనే ఉంది. తను మ్యాచ్ జరిగేటప్పుడు నేను తనని చూశాను. రామ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు కాబట్టి తను అక్కడ లేడు. నేను మాత్రమే ఉన్నాను. అందుకే తను మమ్మల్ని ఇద్దరు అని తెలుసుకోలేకపోయింది. ఇక మ్యాచ్లో బ్రేక్ ఇవ్వగానే నేను రెస్ట్ రూమ్కి వెళ్దామని వచ్చాను. అంతలోపే తను నన్ను కలవాలని వచ్చింది. తను నాతో మాట్లాడటానికి వచ్చేటప్పుడు, అదే రామ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వినయ్. వినయ్ కూడా మా కాలేజీ, కానీ రామ్కి ఎక్కువ క్లోజ్ వాడు. అలా ఆ రోజు కాలేజ్లో ఎవరికి నేను వాడి ప్లేస్లో ఆడుతున్నట్టు తెలియదు. అందరూ నన్ను రామ్నే అని అనుకుంటున్నారు. వినయ్ వచ్చి లోపలికి వచ్చేటప్పుడు జనని అక్కడే నా కోసం వాచ్మ్యాన్ని అడగటం, తను చూడటానికి పల్లెటూరు అమ్మాయిని వాడికి అర్థమైంది. ఎందుకంటే తను వేసుకున్న బట్టలను బట్టి, తను మాట్లాడే తీరును బట్టి. అందుకే వినయ్ ఆ రోజు వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి తనని అడిగాడు ఏమైంది అని అంటూ. వాచ్మెన్ సార్ ఈ అమ్మాయి రామ్ సార్ని కలవాలి అని అన్నాడు ఆ వాచ్మెన్. దానికి వినయ్, ఏంటమ్మా ఎంత ఫ్యాన్ అయితే మాత్రం ఇలా అల్లరి చెయ్యొచ్చా? ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది, అలా డిస్టర్బ్ చేస్తే ఎలా అని అన్నాడు వినయ్. దానికి జనని, సార్ అది కాదు తను అంటూ ఏదో చెప్పాలనుకుంది. నోటిదాకా వచ్చింది. తను నా బావ అని చెప్పబోయి, కానీ ఇప్పుడు ఇతనికి చెబితే ఇతను పల్లెటూరు అమ్మాయిని అని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. అసలే ఇది సిటీ, వాళ్ళను నమ్మకూడదు. నానమ్మ చెప్పింది అంటూ ఏం లేదు. ఆయన మాకు బాగా తెలుసు. అందుకే కలవాలి అనుకుంటున్నాను. ప్లీజ్ సార్ ఆయన్ని ఒక్కసారి కలిసేలా చెయ్యరా అంటూ అడిగింది. కానీ వినయ్, ఈ అమ్మాయి కావాల్సిందే అబద్ధం చెప్తున్నట్టు ఉంది. ఇన్నోసెంట్ అని పంపించేస్తాను రామ్ దగ్గరికి అని అనుకుంటుందేమో. ఇలాంటి వాళ్ళను నేను చాలామందిని చూశాను అని మనసులో అనుకొని, సరే పంపిస్తాను, ఇక్కడే ఉండు, మ్యాచ్ అయిన తరువాత తను నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు అని చెప్పాడు. తర్వాత వినయ్ లోపలికి వెళ్ళిపోయాడు. కానీ జనని వినయ్ చెప్పాడని అక్కడే కూర్చుని ఉంది మ్యాచ్ అయిపోయేంతవరకు. వాళ్ళ నానమ్మ కూడా అక్కడే ఒక బెంచ్ మీద కూర్చోబెట్టింది. తనకు చాలా భయం వేస్తుంది. అసలు ఎప్పుడు తను సిటీకి రాలేదు.
పైగా తన నానమ్మకి కూడా సరిగ్గా హెల్త్ బాలేదు. రామ్ని కలవాలి అని అయితే వచ్చింది. కానీ ఆవిడ ఇంత దూరం ట్రావెల్ చేసే అంత ఆమెకు హెల్త్ కూడా సహకరించలేదు. అలా 1 గంట తర్వాత మ్యాచ్ అయిపోయింది. నేను విన్ అయ్యాను. కానీ ఏదో లోటుగా అనిపిస్తుంది నా మనసుకు. అది తెలుస్తుంది. తను రామ్ కోసం వెయిట్ చేస్తుంది. కానీ నా మనసు తన దగ్గర ఉన్నట్టు కొట్టుకుంటూ ఉంది. అలా నేను కూడా ఆ తర్వాత వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని అలాగే నా బ్యాగ్ అక్కడ రామ్వి కొన్ని వస్తువులు ఉంటే అన్నీ బ్యాగ్లో సర్దుకొని బయటికి వెళ్ళబోయాను. అప్పుడే బ్యాక్ సైడ్ ఉన్న డోర్ నుంచి ఒక వాచ్మ్యాన్ వచ్చి, బాబు ఇక్కడ రామ్ అంటే ఎవరు అని అడిగాడు. ఎందుకంటే ఆయనకి రామ్ ఎలా ఉంటాడో తెలియదు. కానీ రామ్ పేరు తెలుసు కాబట్టి. ఇక దాంతో గేమ్ ఆడింది తనే కాబట్టి నేనేనండి అని అంటూ అబద్ధం చెప్పాను అంకుల్. ఆ తరువాత ఆయన నా వైపు చూస్తూ, బాబు నువ్వు నిన్ను కలుస్తాను అంటూ కలుస్తాను అంటే కలవాలి. కానీ లేదంటే నువ్వు బిజీగా ఉంటే నేను బిజీగా ఉన్నానండి కుదరకపోవచ్చు అని చెప్పి పంపించేయాలి. పాపం ఆ పెద్దావిడ పొద్దుటి నుంచి ఇక్కడే ఉంది. కళ్ళు తిరిగి పడిపోయింది అని ఆ వాచ్మెన్ గట్టిగా అరిచినట్టే చెప్పాడు. నేను ఏం అర్థం కానట్టు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ వాచ్మ్యాన్ని అడిగాను. ఆయన అదేంటి బాబు, మార్నింగ్ నుంచి మీకోసం ఒక పెద్దావిడను ఒక అమ్మాయి వెయిట్ చేస్తున్నారు గ్రౌండ్లో. మీ మ్యాచ్ జరిగేంత వరకు అక్కడే ఉండి మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చాక బ్యాక్ సైడ్ డోర్ దగ్గర మీకోసం నిలబడి ఉన్నారు. పాపం ఎందుకంటే ఫ్రంట్ సైడ్ జనాలకు అలౌడ్ లేదు కదా. కాబట్టి ఆ మాటలు విన్న నాకు ఆశ్చర్యంగా, వాట్, నా కోసం మార్నింగ్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారా? ఎవరు అని అడిగా కొంచెం కంగారుగా. అయితే మీ స్నేహితుడు మీకు చెప్పలేదా అని ఆయన అడిగాడు ఆ వాచ్మెన్ అంకుల్. ఎవరండి అంటే అదే వినయ్ బాబు అండి అని ఆయన చెప్పేసరికి ఇంకేం చెయ్యలేక, లేదు నాకు వాళ్ళు చెప్పలేదు. కానీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి నేను మాట్లాడతాను అని అన్నాడు జై. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరియు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా కథ రీచ్ అవుతుంది. అలాగే మన జననీ పాప మరియు రాంబాబు కలుస్తారా, వీళ్ళ మధ్యలో ఏదైనా జరగబోతుందా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫాలో చేయండి.